అందరికీ మన్నతండి. నవంబర్‌లో అందరూ కూడా బైబిల్ మిషన్ వారు రాకడ పండుగలు జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు అంటే దానికొక రీజన్ ఉందనమాట. దేవుడు మనిషి రూపంలో పుట్టి ఆయన సిలువలో మరణించి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ క్రిస్మస్ పండుగని మొదటి రాకడ అంటారు. రెండవ రాకడ అంటే ఏంటంటే ఎలాగైతే ఆరోహణమై వెళ్ళిపోయారో అలాగే మరలా వస్తారు. వచ్చి ఆయన బిడ్డలను వధువు సంఘమును ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారందరినీ కూడా మధ్యాకాశమునకు తీసుకుని వెళ్ళి ఆయన పెండ్లి చేసుకుంటారనేటువంటి విశ్వాసమును క్రైస్తవులు నమ్ముతారనమాట. దాన్ని రెండవ రాకడ అంటారు. అయితే ఆ రెండవ రాకడలో తన వధువును వివాహం చేసుకున్న తర్వాత 7 సంవత్సరాలు వధువు సంఘానికి భోజనాలు అంటే విందు, పెండ్లి విందు ఉంటుందన్నమాట. ఆ పెండ్లి విందుకు సూచనగా ఈ రాకడ పండుగల్లో అందరూ కూడా అనేకమైన రకరకాల ఐటమ్స్ ప్రతి ఒక్కరూ ఏదోటి తీసుకొస్తారని తీసుకొచ్చి అందరికీ పంచుకుంటారు. ఆ 7 సంవత్సరాలు జరిగేటువంటి ఆ పెండ్లి విందులో మేము కూడా ఉండాలని అలా చేస్తారు.